వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే మనం చూసుకున్నట్లుగానైతే ఈ నెల 22వ తేదీ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి శ్రీరామునికి శుభ సందర్భంలో ఇప్పుడు ఈ కార్యక్రమం అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రత్యేకత ఇంటింటికి అక్షింతల పంపిణీ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరులోనే సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే నెల్లూరులోనే వేద గణపతి ప్రాంగణం నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి శుభ సందర్భ పరిస్థితి వేళ ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈ అక్షింతలు పంపిణీ చేయనటువంటి ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినటువంటి ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ప్రారంభిస్తున్నారు? అయోధ్యలో నిర్వహిస్తున్నటువంటి ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఆ రాముడికి మనకి జరగబోతుంది. ఆ శుభ సందర్భంలో అక్షింతలు పంపిణీ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? జై శ్రీరామ్. మనం మామూలుగా అనుకుంటుంటాం కదా, ప్రతి విలేజ్లో కూడా మనం ప్రతి గ్రామంలో కూడా ప్రతి విలేజ్ అంటే ప్రతి గ్రామంలో కూడా మనం రామాలయం నిర్మించుకొని రాముడి పరిపాలన ఏ విధంగా త్రేతాయుగంలో ఉండిందో అదేవిధంగా మన కలియుగంలో కూడా ప్రతి గ్రామం కూడా ఆ విధంగా విరాజిల్లాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి హైందవుడు, భారతదేశంలోని ప్రతి హైందవుడు కూడా ఆ యొక్క గ్రామాల్లో ఆ రామాలయాన్ని నిర్మించుకొని ఆ యొక్క పరిపాలన ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని ఏ విధంగా కోరుకుంటారో అదే క్రమంలో 500 సంవత్సరాల క్రితం శిథిలావస్థలో ఉన్నటువంటి రామాలయ అయోధ్యలో నిర్మించినటువంటి రామాలయాన్ని ఆ రోజు ఏ విధంగా చేశారో ఈ రోజు మనం 500 సంవత్సరాల తర్వాత జనవరి 22వ తేదీ ఆ అయోధ్య మహానుభావుని యొక్క రామాలయం నిర్మాణం జరుగుతూ ఉంది. అందులో భాగంగా భారతదేశంలోని వాడవాడల ఆయన యొక్క అక్షింతల్ని ప్రతి ఇంటికి చేరాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పట్టణానికి అయోధ్య నుంచి రావడం జరిగింది. అందులో భాగంగా మన నెల్లూరులో వేదాయపాలెంలో వెలసినటువంటి వేదగణపతి ఆలయానికి కూడా ఈ యొక్క తలంబ్రాలు వచ్చి ఉన్నాయి. ఈ యొక్క తలంబ్రాలని ప్రతి ఇంటికి ఈ వేదాయపాలెం చుట్టుపక్కల అదేవిధంగా సింహపురిలో ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలన్న ఒక ఉద్దేశంతో మేము ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అందరినీ సమీకరించుకొని ఈ యొక్క తలంబ్రాలని ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ జనవరి 22వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి ఇదేటటువంటి పంతాలు ప్రతిరోజు సాయం సమయాన ప్రతి ఇంటికి చేరస్తామని తెలియజేసుకుంటాను. అదే క్రమంలో ఎవరైనా కానీ మిస్ అయితే, మాకు తలంబ్రాలు రాలేదని ఎవరైనా మిస్ అయితే మన వేదగణపతి ఆలయంలో స్వామివారి దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వేడుకని మనం ప్రతి ఇంట్లో వాళ్ళు పిలుపునిచ్చినటువంటి దీపం పెట్టడం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ పాటిస్తారని, అదేవిధంగా ఈ శ్రీరామచంద్రమూర్తిని ప్రతి ఇంటికి తీసుకెళ్లడంలో అందరూ భాగస్వాములు కావాలని ఈ యొక్క సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ వేదాయపాలెం అదేవిధంగా వేదాయపాలెం వేద గణపతి ఆలయం ద్వారా మేము ప్రతి ఒక్క భక్తుల్ని కోరుకుంటా ఉన్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నెల్లూరులోనే నిర్వహిస్తున్నటువంటి వేద గణపతి ఆలయ ప్రాంగణం నుంచి కార్యక్రమం మొదలవుతుంది. అదేవిధంగా సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎంత దూరం ఇచ్చారో మరొక స్థానికులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడుతుంది. సార్ నమస్తే. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించడం? జై శ్రీరామ్. మీ ఇక్కడ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 500 సంవత్సరాల నిరీక్షణకు తెరపడుతూ మన అయోధ్యలో శ్రీరాముడి గుడి నిర్మాణం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అక్కడి నుంచి వచ్చిన అక్షతలతో ప్రతి ఇంటికి వెళుతూ జై శ్రీరామ్ అనే నినాదంతో వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఇదనమాట ఈరోజు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. దాదాపు 500 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరబోతుంది. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో నిర్వహిస్తున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అక్కడ జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన అక్షంతలంతా కూడా పలు చోట్ల అయితే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు వేద గణపతి ఆలయ ప్రాంగణం నుంచి కార్యక్రమం జరిగిపోతుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు.
అయితే ఈ అక్షంతలు అయితే ఇంటింటికి పంపేటువంటి కార్యక్రమం నిర్వహించున్నారు కదా. అయితే ఒకసారి స్థానికులు ఉన్నారు, స్థానికుల యొక్క మనం తెలుసుకుందాం వాళ్ళ యొక్క భావన ఎలా ఉందో. మేడం నమస్తే. ఈ అక్షంతలు అయోధ్య నుంచి ఇక్కడికి రావడం మీకు ఎలా ఉంది, మీ ఫీలింగ్ ఏంటి? ఆనందంగా ఉందండి. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముల వారి అక్షంతలు చూడాలనుకోలేదు, చూస్తాం అనుకోలేదు. అసలుకి మీరు వెళ్ళిపోతారేమో ఇవ్వకుండా అనేసి బయటకు వచ్చాను నేను. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అక్షంతలు పట్టుకున్నందుకు, చాలా సంతోషంగా కూడా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఇవి పంపించిన మోడీకి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయనే కదా ఈ విధంగా కష్టపడి అయోధ్యలో నిర్మిస్తున్నాడు, మన హిందూ ధర్మాన్ని నిలబెడుతున్నందుకు అతను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాముల వారి అక్షంతలు అంటే మనం త్రేతాయుగంలో నేను చూసి తెలుసుకున్నామే కానీ ఈరోజు ముట్టుకుంటున్నాం వీటిని. చాలు. థ్యాంక్ యూ సార్. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. అక్షంతలు ఇంటి దగ్గర ఇవ్వటం కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే మనకి 5 తర్వాత ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఇంటింటికి అక్షింతలు పంపే కార్యక్రమం హిందువులంతా కూడా గర్వించేటువంటి సమయం ఇది. ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉంది. ఇంటి దగ్గర రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ అక్షంతలు అయితే పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ స్థానికులకి అక్షంతలు అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే ఒకసారి స్థానికులను ఒకసారి అడుగుదాం ఏ విధంగా ఉందో. సార్ నమస్తే. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అక్షంతలు ఇక్కడ దాకా రావడం? అయోధ్య నుంచి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ మాటల్లో చెప్పలేనంత సంతోషం. మేము ఖచ్చితంగా అయోధ్యను దర్శించాలనే కోరిక కలిగింది. 500 సంవత్సరాల కళ అనమాట హిందువులది ఈరోజు నెరవేరబోతుంది. ఇది అయితే గతంలో చెప్పేదానికంటే 100 సంవత్సరాల కళ అంటున్నారు. అందుకని మన హయాంలో చూస్తాం అనుకోలేదు, కానీ ఈ హయాంలో ఖచ్చితంగా చూస్తాను. థ్యాంక్ యూ. సింహాపూరి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం అయితే ఘనంగా నిర్వహించారు. అయితే ప్రతి ఇంటికి కూడా అక్షతలు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉంది. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని కూడా తెలుసుకున్నాం. అయితే 500 సంవత్సరాల నాటి కళ ఈ నెల 22వ తేదీ శ్రీరాముని జన్మభూమిలో ఆయనకి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్.